యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోకి వెళ్దామా రండి. ఈరోజు 4వ తేదీ 4 అక్టోబర్ 2024 శుక్రవారం, 4th అక్టోబర్ 2024 శుక్రవారం. జన్మ సంఖ్య 4 ప్లస్ ఒక 10 14, 14 ప్లస్ ఒక 8 22. సో జన్మ సంఖ్య కూడా 4, భవిష్యత్తు సంఖ్య కూడా 4. 4 and 4 కాంబినేషన్, రాహుగ్రహ కాంబినేషన్. శుక్రవారం శుక్రుడు తర్వాత రాహు కాస్త మిత్రులైన గ్రహాలే, పర్వాలేదు. బట్ అయితే ఈ 4 అనే రాహు అన్ని దానికి చెడునే. దానివల్ల ఇప్పుడు భయం పడేది అందరూ దానికే. చూడండి, పుట్టినాము 4వ తేదీ అని మీరు గురుగారు ఏమన్నారు, గురుగారు నేను పుట్టిందే 4వ తేదీ, నేను అన్లక్కినా, అదంతా లేదు. 4వ తేదీలో మహానుభావులు పుట్టున్నారు, ఎంతెంత పెద్దవాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడంటే తిరిగి ఎపిసోడ్ చాలదు, 20 నిమిషాల లోపల ముగించాలి నేను. దిన భవిష్యం, దినఫలం 20 నిమిషాల్లో ముగించాలి. నేను మాట్లాడదానికి నన్ను వదిలేస్తే మైక్ ఇచ్చి ముగిసింది కదా. 4వ తేదీ పుట్టిన వారి గురించి ఓహో గొప్పతనం ఎక్కువ ఉంది. బట్ దోషము ఉన్నప్పుడు మీరు ఎవరికే కానీ చూడండి, ఎగ్జాంపుల్లో చూడండి, మీకు బుధ దోషం ఉంది, బుధగ్రహ దోషమో లేదు సూర్యగ్రహ దోషమో చంద్రగ్రహ, అవునా పర్లేదు వదిలేండి పంతులు అంటారు. అదే రాహుగ్రహ దోషమయ్యా, నాగదోషమయ్యా, కాళసర్ప దోషమయ్యా, సర్పశాంతి అని వెంటనే షివరింగ్. నిజం కదా. అలాగే ఈ రాహు తేదీ మా జ్యోతిష శాస్త్రంలో మీరు చూడండి, అనేక విధాలుగా జ్యోతిష శాస్త్రంలో నాడీ శాస్త్రము, వేదిక శాస్త్రము, జ్యోతిష్యము, తర్వాత వేరే పద్ధతులన్నీ ఉన్నాయి. బట్ అష్టమి అంటే పడదు, నవమి అంటే పడదు. ఒక నెలకు 4 వస్తాయి, 2 అష్టమిలో 2 నవమిలో. తర్వాత కాస్త మంది శనివారం అంటే వద్దండి శనివారం కదా ఈరోజు అంటారు. కొందరు మంగళవారం అంటే అవి వద్దండి, కుజుడి వారం కదా కుజవారం అంటారు, వద్దు. తర్వాత అమావాస్య వద్దు, పౌర్ణమి. ఇంతే అండి చెడు రోజులు, చెడు వారాలండి. అయితే ఇవన్నిటికన్నా పదంతులు మోసం చేసేది, పదంతులు ట్రాజడీ ఇచ్చేది ఈ 4వ తేదీ. ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది కొంత పెద్ద బిజినెస్లు ప్రారంభించి 80%, 70 to 80% ఫెయిల్యూరేనండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు ఇచ్చేది, దూరం అయ్యేది, ఏమేమో జరిగేసింది. ఎవరికి తెలీదు, ఏదో ముహూర్తం పెట్టించున్నారో మేము చేసుకున్నామని. 70 to 80%, ఏదో 10-20% ఉంటారండి వాళ్ళ అదృష్టవంతులు. రాత అలా ఉంటుంది వాళ్ళకి, భగవంతుడు అలా రాసి ఉంటాడు. వాడు 4వ తేదీ చేసుకుంటే ఏమి, 8వ తేదీ చేసుకుంటే ఏమి, హాయిగా బ్రతికేస్తాడు 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. బట్ 80% అలా కాదండి, తప్పే. దానికి ఈ రోజుల్లో మాత్రం రొటీన్ వర్క్ చేసుకోండి. మీరు కావాల్సింటే 4వ తేదీ మీరు న్యూస్ ఛానల్ ఆన్ చేసి చూడండి. అక్కడ బస్సు అలా అయింది, ఇక్కడ ఏదో ఇదయ్యింది, ట్రైన్ ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఇక్కడ ఇంతమంది చనిపోయినారు, అంతమంది చనిపోయినారు, ఎక్కడో అపఘాతం జరిగింది, దుర్మరణాలు జరిగాయి, ఇవే ఉంటాయి 4వ తేదీ. న్యూస్ ఛానల్ తిప్పినారంటే బాబు వద్దురా అనేసి మీరే ఆపేయాలి టీవీని. అలా ఉంటుంది. మీరు కాస్తంటే చూడండి మీరు. సో అలా దాంట్లో పెళ్లి చేసుకున్నాడంతా మాకు మరుమాలదానికి వస్తారు. ఈ 10వ తేదీ మరుమాలదాని ఉంది. 10వ తారీఖు అక్టోబర్ 1 and 1 కోడ్లో 1 and 1 కాంబినేషన్లో తిరుపతిలో మరుమాలదాన్ని చేస్తున్నాం. సో ఎవరికైనా అలా డేట్లో ఉండి ఇబ్బంది పడుతుంటే
మా స్టాఫ్ తోటి కాంటాక్ట్ చేసి మరుమాలంగా వచ్చి చేసుకోండి. సో ఈరోజు అయినంత వరకు శుభకార్యాలకు తప్ప మిగతా రొటీన్ కార్యాలు చేసుకోండి. సో ఎవరెవరికి బాగుంటుంది ఈరోజు, ఎవరెవరికి ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. 1-10-19-28 ఈ డేట్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి సూర్యుడి నీడ గ్రహం కాబట్టి రాహుగ్రహం ఈరోజు వాళ్ళకేమీ ప్రాబ్లం లేదు. దానివల్ల మీరు అన్ని పనులు చేసుకొని వెళ్ళొచ్చు. అయితున్న స్టాచ్యుటరీ వార్నింగ్ ఇంతే, పెద్ద పెద్ద పనులు వద్దు. ఏం బండ్లో 4-వీలర్ డైలీగా ఉంటామా, ఇల్లు డైలీగా ఉంటామా, పొలం డైలీగా ఉంటామా, లేదు కదా. ఒక 100-200 గ్రామ్స్ గోల్డ్ డైలీగా ఉంటాం. అంటే ముఖ్యమైన విషయాలన్నా వదిలేయండి, రొటీన్ వర్క్ చేసుకోండి. వెళ్ళండి. ఈరోజు మీకు టెంపరీ రెమెడీ ఏమంటే ఈస్ట్ డైరెక్షన్ని కాస్త వాడండి. ఒక మెయిల్ పెట్టాలి, ఒక ఫోన్ చేయాలి, ఎవరితో కలిసి మాట్లాడాలి, ఈస్ట్ డైరెక్షన్ చూస్ చేయండి, మంచిదవుతుంది. పర్మనెంట్ రెమెడీ ఇస్తూ వస్తున్నాను నేను ఈ రోజుల్లో. నవరాత్రి రోజులు కదా, 1వ తేదీ నుంచి 4వ తేదీ చెప్పే దిన భవిష్యము 1వ తేదీ చూడలేదని వదులుకోకండి. 1వ తేదీ దిన భవిష్యం చూడండి. పర్మనెంట్ రెమెడీ ఉంటుంది ఒకటి. ఈరోజు పర్మనెంట్ రెమెడీ ఏమంటే అందరికీ డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా. మనీ సర్క్యులేషన్ ఈజ్ బెటర్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ గురువుగారు ఎవరో మెసేజ్ పెట్టినారు. నిజమే. ఎందుకు నాన్న అలా అంటావు అంటే, అవును గురుగారు, బీపీ వచ్చిందంటే ఏదో ఒక మందు వాడేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. మనీ సర్క్యులేషన్ లేదంటే ఎలా గురువుగారు, దానివల్ల అని. నిజమేది. సో ఏం చేయొచ్చు మీరుంటే 1-10-19-28 పుట్టిన వాళ్ళు ఎక్కువ డబ్బు వచ్చేదానికి 455 రూపాయలు, 100 రూపాయలది 4 నోట్లు తీసుకోండి, 50 రూపాయలది ఒక నోటు తీసుకోండి. ఆ నోట్ మధ్య ఒక 5 రూపాయల కాయిన్ పెట్టి బాగా రొటేట్ చేసి టైట్గా గ్రీన్ కలర్ థ్రెడ్లో బాగా చుట్టేయండి దాన్ని. కాయిన్ అలా ఇలా జరగకూడదు. ఒక బుధవారం రోజు మీరు వ్యాపారస్తులు అయితే 3 చేసుకోండి. ఇలా మీరు వ్యాపారం చేసే గల్లా పెట్టెలో ఒకటి పెట్టండి, మీ ఇంటి బీరోలో ఒకటి పెట్టండి, మీ మనీ పర్సులో ఒకటి పెట్టుకోండి. చూడండి మనీ సర్క్యులేషన్ ఎలా ఉంటుందని. బోర్డ్ అంత డబ్బు వస్తుంది. ఎక్కడెక్కడి నుంచి డబ్బు రావాలనో మీకే వస్తుంది. ఇదంతా గ్యారంటీడ్ లక్కీ టిప్స్. ప్రొఫెషనల్గా వాడుకోవాలి. ఏం చేసేది, నవరాత్రుల సందర్భం, అమ్మవారి ఆశీర్వాదం మనకు దొరకని, మన అభిమానుల ఆశీర్వాదం దొరకని, మన పెద్దల గురువుల ఆశీర్వాదం దొరకని, ఇవన్నీ మీకే ఇస్తున్నాను. ఇది చేసి చూడండి. మీరు ఏ కన్సల్టేషన్ వెళ్ళే ఆవశ్యకత లేదు. ఇది పాటిస్తే చాలు, మీరు డబ్బు గల వాళ్ళు అవుతారు. గురుగారు కాస్త కన్సల్టేషన్ ఫీజు తగ్గించండి అని మీరు అడగరు. ఇంకా 10,000 ఎక్కువ తీసుకోండి, ఇంకొక 5,000 కావాల్సింటే ఎక్కువ ఇస్తాను గురుగారు. మీ లక్కీ టిప్స్ పాటించి నేను మంచి స్థాయికి వచ్చినాను. ఇప్పుడు మీరు 5,000 కాదు 10,000 అడిగితే కూడా మీకు ఇస్తానని మీరే నా అపాయింట్మెంట్ తీసుకొని బెంగళూరుకే వచ్చేస్తారు ఫ్లైట్ పెట్టుకొని. అంతవరకు మంచి లక్కీ టిప్స్ ఇవన్నీ. తప్పనిసరిగా దీన్ని పాటించండి, తప్పనిసరిగా పాటించండి. ఇది పర్మనెంట్ రెమెడీ. ఒక బుధవారం రోజు దీన్ని మనీ పర్సులో పెట్టుకోండి. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అయిన తర్వాత మీ మనసు చెప్పిందంటే మీరు పూజించే ఇష్టదేవతల గుడిలకి ఎత్తుకొని ఉండిలు వేసేసి కొత్తది చేసుకోండి. సరేనా? ఇంకా 2-11-20-29 ఈ తేదీలో పుట్టిన వాళ్ళని చంద్రగ్రహం అంటాం. చంద్రగ్రహానికి ఈరోజు రాహుగ్రహం కదా, గ్రహణమే కదా, కాస్త ప్రాబ్లమే. హెల్త్ రిలేటెడ్ ఏదైనా మొదటిగా మీకు హెల్త్ స్టాచ్యుటరీ వార్నింగ్ ఏదైనా ఉన్నిందంటే వీజింగో, లంగ్స్ అలర్జీ బ్రాంకటిస్ అంటారు, అది పొట్ట సమస్య అంటే ఇండైజెషను, ఇవంటి ఏదైనా మీకు నార్మల్ సిమ్టమ్స్, ఒబెసిటీ, లావుగా ఉండేది, ఇవన్నీ ఉండేటప్పుడు అలా ఉండే వాళ్ళకంతా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లము, ఆర్గ్యుమెంట్స్, సో గొడవలు ఇవన్నీ ఉంది. కొంచెం మెంటల్ డిప్రెషన్స్ వేరియేషన్ ఉంది. దానివల్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఏదే పని చేసినా కాస్త జాగ్రత్తగా చేయాలి. ఈరోజు మీరు వచ్చి నార్త్ డైరెక్షన్ని వాడండి. నార్త్ కాస్త మంచిది డైరెక్షన్లో మీకు. సో నార్త్ డైరెక్షన్ని వాడినారంటే ఇట్స్ గుడ్, మీకు కూడా మంచిది అవుతుంది. సో బుధుడి యొక్క డైరెక్షను ఏదే ఒక పని చేయాలంటే కూడా నార్త్ ఫేస్ చేసేది వచ్చి మీకు మంచిది అవుతుంది. ఓకే. సో పర్మనెంట్ రెమెడీ 555. ఇక ఎందుకంటే మీరు చంద్రుడు, సో శుక్రుడు ఈ సంఖ్యలో డబ్బు మీరు పెట్టుకుంటే మీకు మంచిది అవుతుంది. 555 అంటే 100 రూపాయలది 5 నోట్లు, ఒక 50 రూపాయలది ఒక నోటు, ఒక 5 రూపాయలది ఒక కాయిన్. ఈ నోటు మధ్య పెట్టేసి తెల్ల రంగుతోటి ఒక దారంలో బాగా టైట్గా చుట్టేసి వ్యాపారస్తులు అయితే 3 చేసుకోండి ఇలా. దీన్ని ఒక శుక్రవారం రోజు మీ గల్లా పెట్టి, షాపు ఆఫీస్ ఉంటే ఒకటి, మీ మనీ పర్సులో ఒకటి, మీ ఇంటి బీరో క్యాష్ బాక్స్లో ఒకటి పెట్టండి.
చూడండి డబ్బు రొటేషన్ ఎలా ఉంటుందని. 555 555 555. శుక్రుడి ఇంట్లో చంద్రుడు ఉచ్చంగా ఉంటాడు. దానివల్ల చంద్రుడి సంఖ్యలో పుట్టిన మీరు ఈ ఒక రెమెడీ చేసి చూడండి. వండర్ఫుల్ రెమెడీ అండి ఇది, వండర్ఫుల్ రెమెడీ. ఈ వీడియోలని మీ ఫ్రెండ్స్కి, అందరికీ, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు మంచిది కానీ, వాళ్ళకి మంచిది కానీ. రైట్. ఇంకా 3/12/21 3/12/21 ఈ తేదీలో పుట్టినవారు గురు. సో గురుగ్రహ ఆధిక్యంలో పుట్టిండే వాళ్ళకి ఈరోజు 4 రాహు, అంతకంతే న్యూట్రల్ నెంబరు, న్యూట్రల్ ప్లానెటరీ పొజిషన్. సో మీరు వచ్చి ఈరోజు టెంపరీ రెమెడీ ఏది పాటించాలంటే నార్మల్ రొటీన్ వర్క్ చేసుకొని వెళ్ళండి అంతే. ఈస్ట్ డైరెక్షన్నే మీరు వాడండి ఈరోజు. ఈస్ట్ డైరెక్షన్ని మీరు ఏదో ఒకటి మెసేజ్ పెట్టాలి, ఎవరితో ఫోన్ చేసి మాట్లాడాలి, ఏదో వర్క్ గురించి మాట్లాడాలి, ఈస్ట్ ఫేస్ చేసి చేయండి, చాలా మంచిది అవుతుంది. కాస్త ప్రాబ్లం ఉంటే కూడా బయట వచ్చేస్తారు. శుక్రవారం వేరే కదా ఈరోజు. సో పర్మనెంట్ రెమెడీ ఏమి, మీరు 955 రూపీస్, 955 యాడ్ చేసి చూడండి. 9 + 5 + 5 19 వస్తుంది. 19 అనేది వచ్చి త్రిలోకవశ్యం అని ఒక ఇది నంబర్. సో ఈ మధ్యలో అందరూ గురువుగారు మీ పుస్తకాలు మాకు ఇవ్వండి అని, అది బుక్ మెటీరియల్ అనుకున్నాము. ఇప్పుడు చాలామంది గురువుగారు బుక్ మెటీరియల్ చేసేయండి గురువుగారు, అది స్టడీ మెటీరియల్ చేయకండి. స్టడీ మెటీరియల్ అయితే 4-10 మంది స్టడీ చేసేకి వస్తారో, మీరు బుక్ మెటీరియల్ చేస్తే మేము 1,00,000 మంది చదవచ్చు కదా అని నాకు ఇబ్బంది పెడుతున్నారు. దానివల్లే ఇప్పుడు పుస్తకాలని బుక్ మెటీరియల్గా చేసి ఇస్తున్నాము. ఎందుకంటే మా పుస్తకాల్లో ఉండే ఆ సీక్రెసీ చదివిన వాళ్ళంతా న్యూమరాలజిస్ట్ అయ్యే స్థాయికి వెళ్ళొచ్చు. ఇంకా నాతో క్లాసులు ఏమైనా చేసుకున్నారంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళొచ్చు. సో దానివల్ల కన్నడ పుస్తకాలని నేను ఇప్పుడు 3rd ఎడిషన్ ప్రింట్ చేస్తున్నాము. తెలుగు ఎడిషన్ ఉంది ఆల్రెడీ, దాన్ని కూడా 2nd ఎడిషన్గా ఇప్పుడు కన్నడ పుస్తకం 3rd ఎడిషన్ ప్రింట్ అవుతుంది. తెలుగు ఎడిషన్ వచ్చి 2nd ఎడిషన్గా ప్రింట్ చేసి దాన్ని పుస్తకాల రూపంలో మీకు అందించాలని ఒక ప్రయత్నం. సో ఎవరెవరు చదవాలనుకుంటారో మా అసిస్టెంట్స్కి అంతా ఫోన్ చేసి పుస్తకాలు తీసుకుని ఏర్పాటు చేసుకోండి. 2nd ఎడిషన్ అవుతుంది. ఓల్డ్ ఎడిషన్ కొన్ని పుస్తకాలు ఉంటే స్టడీ మెటీరియల్ లేకుండా చేసేదానికి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడే కానీ మనం వండిన వంట మనమే తింటే పొట్ట చెడిపోతుందంట. అదే మరి మనము సంపాదించిన డబ్బు మనమే వాడుకుంటే జీవితం చెడిపోతుందంట. అలాగే మన దగ్గర ఉండే విద్యను అంతే, మనమే పెట్టుకుంటే మన బుర్ర చెడిపోతుందంట. వండిండే వంట మేమే తింటే పొట్ట చెడిపోతుంది. దానికి అందరికి ఇచ్చి తినాలి, అందరికీ పంచిపెట్టి తినాలి. నేర్చుకున్న విద్య మేమే పెట్టుకుంటే అది బుర్ర చెడిపోతుంది. సంపాదించిన డబ్బు మన వాళ్ళ కోసమే మనమే పెట్టుకుంటే వంశమే చెడిపోతుందంట. దానికే ఎక్కువ మీరు దాని గురించి మాట్లాడితే ఇంకొంత ఎవరో బాగా సంపాదించిన వాళ్ళకి బాధ కలిగేస్తే కష్టం. విద్య కావచ్చు, డబ్బు కావచ్చు, వంట కావచ్చు, ఎంత సంపాదించున్నా కాస్త పంచి పెడితే జీవితం బాగుంటుంది మొత్తంగా. గుడ్. సో దానివల్ల ఆ పుస్తకాలని బుక్ మెటీరియల్ రూపంగా నవరాత్రి సందర్భాలు కదా ఒక అందరికీ ఇస్తాము అని ఒక ఐడియా అంతే. సో మాకు మీ పేరు, అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్ అంతా ఇచ్చి తీసుకోవాలి దానికి. ఎందుకంటే బుక్ మెటీరియల్ కదా, స్టడీ మెటీరియల్ సీక్రెట్స్ అంతా ఉంది కదా, ఇలా వంటికి ఇచ్చినాం రా అని ఒక లెక్క పెట్టుకుంటామని అంది. పుస్తకాలు చదవండి, మంచిది అవుతుంది. ఇప్పుడు 3వ తేదీ గురించి మాట్లాడుతున్నామా. 3/12/21 పర్మనెంట్ రెమెడీ వచ్చి 955 రూపీస్, 19 వస్తుంది నంబరు. సో 100 రూపాయలది 9 నోట్లు, 50 రూపాయలది ఒక నోటు, 5 రూపాయలది ఒక కాయిన్ మధ్య పెట్టి ఒక ఎల్లో రంగుతో, పసుపు రంగుతో ఉండే థ్రెడ్లో బాగా చుట్టేసి దీన్ని ఒక థర్స్డే గురువారం రోజు మీరు ఇంటి బీరోలో ఒకటి, మీ మనీ పర్స్లో ఒకటి, వ్యాపారస్తులు అయితే మీ గల్లాపెట్టలో కూడా ఒకటి పెట్టండి. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిందంటే మీ ఇష్ట దేవత గుడికి ఉండిలో వేసేసి కొత్తది చేసుకోండి. డబ్బు 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 ఎప్పుడు మీతో ఉంటుంది. చేతుల్లో అస్సలు డబ్బులు నిలవ గురుజీ అనే మాటే లేదు. చేసి చూడండి. ఇంకా 4/13/22 4/13/22 ఈ డేట్ని రూల్ చేసే ప్లానెట్ రాహు. ఈరోజు కూడా 4. సో రాహు ఏం చేస్తుంది చెప్పండి కదా, అంతే కదా. పాలు ఏం శత్రువు ఏం కాదు కదా, అలాగే పోతుంది అనుకోండి. సో దానివల్ల ఒక న్యూట్రల్ అయిన రోజు మీకు కూడాను. నార్మల్గా
అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే 4వ తేదీలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు. వీళ్ళు పుట్టింది ఒక స్టేట్ అంటే పేరు చేసేది ఇంకొక స్టేట్, మినిమం ఇంకొక రాష్ట్రాల్లో ఉంటారు. లేదంటే రాష్ట్రాన్ని వదిలి, రాజ్యాన్ని వదిలి వీళ్ళు ఏదో విదేశాల్లో పోయి షైన్ అయ్యే వాళ్ళంతా ఈ తేదీలో పుట్టిన వాళ్ళే. ఓకేనా? సో వీళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళకంతా లక్కీ, ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ రావచ్చు. ఓకే, 4వ తేదీలో పుట్టిన వాళ్ళు చూడండి, ఊరికే ట్రావెల్ చేస్తే కూడా వాళ్ళకి 13వ నెంబర్ ప్లేన్లో సీటు, ట్రైన్లో సీటు అంతా 4వ నెంబర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ పెళ్లి డేట్ 4 ఉండేది, కొడుకులు కూతురు 4 పుట్టేది, ఇవన్నీ ఉంటుంది. సో 4వ తేదీ పెళ్ళి మాత్రం చేసుకుంటే మాత్రం చాలా బాధే, ఎక్కువ ప్రాబ్లంలో వదిలేస్తుంది. సో దానివల్ల చూడండి. మీకు ఈరోజు టెంపరీ రెమెడీ ఏమంటే సౌత్ ఈస్ట్ కార్నర్, శుక్రుడి డైరెక్షన్. అది ఏదే మెసేజ్ పెట్టాలి, ఏదో పని చేయాలంటే శుక్రుడి డైరెక్షన్లో ఒక 2 అడుగులు వేసి తర్వాత పని చేయండి, మంచిది. పర్మనెంట్ రెమెడీ ఈరోజు 555 రూపీస్, శుక్రుడి సంఖ్య అది. 100 రూపాయలది 5 నోట్లు, 50 రూపాయలది ఒక నోటు, 5 రూపాయలు ఒక కాయిన్, ఒక బ్లూ కలర్ థ్రెడ్తో బాగా కాయిన్ మధ్య పెట్టి నోట్లు బాగా చుట్టేసి టైట్గా బ్లూ కలర్ థ్రెడ్లో టైట్ చేసేసి ఒకటి మీ ఇంటి బ్యూరోలో పెట్టండి, ఒకటి మనీ పర్స్లో పెట్టుకోండి, క్యారీ చేయండి ఎక్కువ డబ్బు రావాలని. తర్వాత ఒకటి మీరు వ్యాపారస్తులు అయితే గల్లాపెట్టలో కూడా పెట్టండి, క్యాష్ బాక్స్ అంటాం కదా షాప్ది. మీకు ఎప్పుడు వెళుతుందో 1 నెల, 2 నెలలు, 3 నెలలకు ఒకసారి దీన్ని మీ ఇష్టదేవత గుడికి వేసేసి ఉండిలో వేసేసి కొత్తది చేసి పెట్టుకోండి, ఎక్కువ డబ్బు రొటేషన్ అవుతుంది. సరేనా? ఇంకా 5, 14, 23 ఈ తేదీని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి బుధుడు. బుధుడికి రావుకి అంతకంతే 4 కదా ఈరోజు. తర్వాత ఇంటెలిజెన్సే 5వ తేదీలో పుట్టిన వాళ్ళు. 5వ తేదీలో పుట్టిన కాస్త లావుగా ఉండే వాళ్ళకి ఇండైజెషను, కాస్త వీజింగ్ రిలేటెడ్, కాస్త ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ కావచ్చు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నార్మల్గా 5వ తేదీలో పుట్టిన వాళ్ళు కాస్త ఒక 60 to 60% తిన్ పీపుల్ కాదు, లావుగానే ఉంటారు. సో దానివల్ల అలా ఉండే వాళ్ళకి కాస్త హెల్త్ రిలేటెడ్ ఏదైనా సాచుటేరియన్ అని మొదటే మీకు తెలుసు ఈ రిలేటెడ్ మెడికల్ ప్రాబ్లం ఉంది నాకు అంటే దాని ప్రకారం కొంచెం జాగ్రత్త వహించండి. సో మీరు ఈరోజు సౌత్ ఈస్ట్ కార్నర్నే వాడేది మంచిది. మీరు నారాయణుడు కదా, బుధ అంటే నారాయణుడు, శుక్రుడి దిక్కు ఏది సౌత్ ఈస్ట్ కార్నరు. ఆ డైరెక్షన్కే మీరు ఈరోజు ఏదే పని కానీ ఒక స్టార్ట్ చేసి మీరు వెళ్ళేది మంచిది. ఒక మెయిల్ కావచ్చు, ఇదే కావచ్చు. అడిషన్ టు దట్ పర్మనెంట్ రెమెడీ ఇంకేమి, 5వ తేదీలో పుట్టినారంటే మీరు అంతే 555, 555 రూపాయలు, 100 రూపాయలది 5 నోట్లు, 50 రూపాయలది ఒక నోటు, ఒక 5 రూపాయల కాయిన్, ఈ కాయిన్ మధ్యలో పెట్టి బాగా ఒక వైట్ కలర్ థ్రెడ్లో టైట్ చేసేసి దాన్ని వ్యాపారస్తులు అయితే 3 చేసుకోండి. ఒక ఇంటి వ్యాపారం గల్లాపెట్టలో ఒకటి, మీ మనీ పర్స్లో ఒకటి, తర్వాత మీ ఇంటి బ్యూరోలో ఒకటి పెట్టండి. ఎక్కడి నుంచి డబ్బు రావాలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గడప దాకా వస్తుంది. స్థిర లక్ష్మి ఎప్పుడు డబ్బు నుంచి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 6/15/24 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి శుక్రుడు. ఈరోజు వచ్చి రాహుకి శుక్రుడికి ఏం నో ప్రాబ్లం, అన్ని రొటీన్ వర్క్లు చేసుకొని వెళ్ళొచ్చు. బట్ పెద్దదైన ఖరీదు వద్దు, పెద్ద ఖరీదీలు వద్దు, వాహనాలు, పొలాలు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓకేనా? ఈరోజు టెంపరరీ రెమెడీ మీకు ఏమంటే మీరు నార్త్ డైరెక్షన్ని లక్కీ డైరెక్షన్గా వాడండి. ఈరోజు నార్త్ ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్షన్, టెంపరరీగా మీకు మంచిది. ఎందుకంటే మీరు శుక్రుడు కదా, నార్త్ అంటే నారాయణుడి డైరెక్షన్, ఉత్తరం చూడండి ఎలా ఉందంటే ఉత్తరం అంటే ఆన్సర్. సో ఆ డైరెక్షన్ వాడండి. మీకు ఈరోజు పర్మనెంట్ లక్కీ టిప్స్ ఏమంటే డబ్బు కోసం మీరు చేయాల్సిన రెమెడీ వచ్చి 455 రూపీస్. 455 అంటే 4 + 5 + 4 14, 1 + 4 5. చాలా పవర్ఫుల్ అయిన ఒక సంఖ్య డబ్బు వేసేదానికి. సో 100 రూపాయలు 4 నోట్లు, 50 రూపాయలది ఒక నోటు, 5 రూపాయలు ఒక కాయిన్, దీన్ని మధ్యలో పెట్టి బాగా చుట్టేసి ఒక పచ్చని రంగుతోటి ఉండే ఒక థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్లో బాగా చుట్టేసి ఒక మనీ పర్స్లో ఒకటి, వ్యాలెట్లో ఒకటి, మనీ పర్స్ వ్యాలెట్ 2 ఒకటే, తర్వాత మన ఇంటి బీరు తిజోరీలో ఒకటి, వ్యాపారస్తులు అయితే క్యాష్ బాక్స్లో ఒకటి పెట్టండి. మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ, పర్మనెంట్ రెమెడీ. మీ అన్ని బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ ఎవరెవరు ఉంటారో అందరికీ షేర్ చేయండి. పర్మనెంట్ రెమెడీ ఇది వాడిన తర్వాత వాళ్ళకి మంచిది అవుతుంది. మీకు కూడా ఏదో ఒక మంచి రెమెడీ చెప్పావయ్యా గురుగారితో చూసేసి నాకు మంచిదైంది ఇది చేసిన తర్వాత అని
200% మీకు ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు ఆయన, ఎవరే కానీ. ఇంకా 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి ఈరోజు వచ్చి రాహు మంచిదే. ఎందుకంటే కేతు తోక, రాహు తల కదా, తల తోక సేరితే జాయిన్ అయినట్లే. రుండము ముండముని ఇక్కడ మనకి ముండ అంటే బాడీ, రుండ అంటే తల. సో హెడ్ అండ్ బాడీ జాయిన్ అయ్యే మాదిరి కదా రాహు కేతు అంటే. సో ఈరోజు మీకు మంచిదే. కొన్ని అబ్రాడ్ పీపుల్ 7వ తేదీ పుట్టిన వాళ్ళు అంతే, 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు పుట్టిండే ప్లేస్, జన్మస్థలాన్ని వదిలేసి వేరే వేరే రాష్ట్రంలో, వేరే వేరే విదేశాల్లో ఎక్కువ మంది వీళ్ళే ఉండేది. నేను అప్పుడప్పుడు విదేశం ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు కదా, ఇక్కడ 4, 13, 22, 31, 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. చేయెత్తండి అంటే వాళ్ళే ఎక్కువ ఇలా చేయెత్తేది. అవును గురుగారు, నేను 4 గురుగారు, నేను 13 గురుగారు, నేను 7 గురుగారు. సో అబ్రాడ్కి వెళ్ళే యోగాలు ఎక్కువ వీళ్ళకు ఉంది. సో విదేశాల్లో వస్తు మంచి గుడ్ న్యూస్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది. బట్ పెద్ద ఖరీదు లేకుండా రొటీన్ వర్క్ చేసుకుని వెళ్ళేది మంచిది. టెంపరరీ రెమెడీ మీరు అంతే, శుక్రుడి డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వాడేది మంచిది, దక్షిణ ఆగ్నేయం. పర్మనెంట్ రెమెడీ మీకు అంతే, 555 రూపీస్, 100 నోట్లు 5, 50 రూపాయలు ఒక కాయిన్ మధ్యలో పెట్టేసి ఒక వైట్ కలర్ థ్రెడ్తో బాగా టైట్గా చుట్టేసి శుక్రవారం రోజు మీ ఇంటి బీరోలో, మీ మనీ పర్స్ వ్యాలెట్లో ఒకటి, వ్యాపారస్తులు అయితే గల్లాపెట్లో ఒకటి పెట్టుకుంటే మంచి డబ్బు సర్క్యులేషన్. పర్మనెంట్ రెమెడీ ఇది, ఈరోజు చేసి వదిలేసేది కాదు. ఒక 2-3 నెలలు పెట్టుకోండి, మంచిది అయిన తర్వాత ఎత్తుకొని ఏదైనా మంచి గుడిలో వేసేసి మీకు ఇష్టమైన తిరిగి ఇంకొకటి కొత్తది పెట్టండి. ఏం పెద్ద లక్షాంతర రూపాయలు ఏం ఖర్చు కావు కదా, 555 రూపీస్, వాట్ ఏ బిగ్ డీల్. లక్షాంతర కోట్యాంతర డబ్బు మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. నేను ఇది రెమెడీ చాలా మందికి చెప్పున్నాము. ఇట్స్ ఆల్ ఎవర్ గ్రీన్ ప్రొఫెషనల్ లక్కీ టిప్స్. మీ అందరికీ చెప్తున్నాను, నవరాత్రి సందర్భంగా మాకి కాస్త పుణ్యం కలిగినాయి, అమ్మవారి కృపా కటాక్షం అనుగ్రహం మనకి కలిగినాయి కదా. ఇంకా 8, 17, 26, 8, 17, 26 దీస్ పీపుల్ ఆర్ రూల్డ్ బై ప్లానెట్ సాటర్న్. ఈరోజు రాహు, శని రాహు సంధి అని జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూస్తేనే మీకే షివరింగ్ వస్తుంది. అలాంటి ఆపోజిట్ డేటు ఈరోజు కాస్త ప్రాబ్లం అయిన దినమంగా ఉంటుంది. దానివల్ల చిన్న యాక్సిడెంట్లో కింద పడేది, ఏదో ఫ్రాక్చర్ అయ్యింది, గొడవలు పడినాము, కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానే. 5 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన వాళ్ళకి ఈరోజు రిజిస్ట్రేషన్ వాళ్ళ మగాన్ని పారేసి పోతూ ఉండేదే అనే మరి థాట్స్ వచ్చేయచ్చు, డిప్రెషన్స్ రావచ్చు. దాంతో కాస్త జాగ్రత్త. హెల్త్ రిలేటెడ్ ఏదైనా మీకు ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటే కాస్త జాగ్రత్త వహించండి. టెంపరీ రెమెడీ నార్త్ని మీరు కాస్త వాడండి. బికాజ్ నార్త్ అంటే ఉత్తరం అంటే నారాయణుడి దిక్కు. నారాయణుడు బుద్ధివంతుడు కదా, ఇప్పుడు ఏదైనా కాస్త ప్రాబ్లం జరిగిందంటే బుద్ధి కొత్త ఉపయోగిస్తే బయట వచ్చేయచ్చు కదా. సో దానివల్ల నార్త్ డైరెక్షన్ ఈరోజు వాడండి మీరు. పర్మనెంట్ లక్కీ టిప్స్ మీకు అంతే, 555 రూపాయలు, 100 రూపాయలు 4 నోట్లు, 50 రూపాయలది ఒక నోటు, 5 రూపాయలు ఒక కాయిన్. దీన్ని పెట్టేసి మధ్యలో పెట్టేసి రొటేట్ చేసి టైట్గా నోట్స్ని బ్లూ కలర్ థ్రెడ్తో బాగా టైట్గా కట్టేసి ఒక శుక్రవారం రోజు మీ ఇంటి బ్యూరోలో ఒకటి, మీ మనీ పర్స్ వ్యాలెట్లో ఒకటి, తర్వాత వ్యాపారస్తులు అయితే ఒక గల్లాపెట్లను పెట్టుకోవచ్చు. మీ షాప్ క్యాష్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. 1 మంత్ 2 మంత్ అయిన తర్వాత మీకు అనిపిస్తే దీన్ని తీసుకెళ్ళి బాగా అయింది అంటే ఏదైనా గుడిలో వేసి ఇంకొక కొత్తది చేసుకోండి, మంచిది అవుతుంది. ఇంకా 9, 18, 27 ఈ బర్త్ డేట్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి మంగళగ్రహం అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్ డేటు. కుజారాహు సంధి అంటారు కదా, ఇప్పుడు రాహు కదా ఈరోజు, ఆపోజిట్ డేనే. కాస్త ఇబ్బంది రావచ్చు, హెల్త్ రిలేటెడ్ అప్సెట్, ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్ విత్ ద రిలేటివ్ పీపుల్, ఫైటింగ్ విత్ ద క్లోజ్ సర్కిల్, ఆర్గ్యుమెంట్స్, చేతులు కలపడంటే గొడవలు అన్నీ రావచ్చు. పోలీసు ఊరికి ఇలా నిలబెట్టి ఫైన్ కట్టించుకోవడం అన్నీ జరగవచ్చు, కాస్త జాగ్రత్త. ఈరోజు మీరు టెంపరీ రెమెడీగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వాడండి. నార్త్ ఈస్ట్ అంటే జూపిటర్, బృహస్పతి, గురువు ఒక డైరెక్షన్. ఏదే మెయిల్ పెట్టాలి, ఒక మెసేజ్ పెట్టాలి, ఫోన్ చూసి మాట్లాడేది, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక 2 అడుగులు నార్త్ ఈస్ట్కి వేసి వెళ్ళేది, ఇవన్నీ కావాలి. ఎందుకంటే మీరు మంగళగ్రహం కాబట్టి గురుగ్రహం డైరెక్షన్ని వాడితే కాస్తైనా గురు మంగళ యోగం కలగని అంతే. పర్మనెంట్ రెమెడీ మీరు అంతే, 555 రూపీస్, 100 రూపీస్ 5 నోట్స్, 50 రూపీస్ ఒక నోట్, ఒక 5 రూపాయలది ఒక కాయిన్ బాగా టైట్గా చుట్టేసి
రెడ్ కలర్ దారంలో, ఎర్రని రంగుతో ఉండే దారంలో కట్టేసి ఒకటి మనీ పర్స్లో పెట్టుకోండి, వ్యాలెట్లో, ఒకటి బీరు క్యాష్ బాక్స్లో పెట్టండి. వ్యాపారస్తులు అయితే గల్లాపెట్లో పెట్టి చూడండి. చాలా మంచి రెమెడీ ఇది. ఒక 1 మంత్ 2 మంత్ అయిన తర్వాత కుదిరితే ఏదైనా మీ ఇష్టమైన దేవత గుడికి వెళ్ళి వేసేసి కొత్తది చేసుకోండి. మంచి స్ట్రాంగ్ లక్కీ టిప్స్ ఇది. నవరాత్రి సందర్భంగా 4వ తేదీ దినఫలంలో పర్మనెంట్ లక్కీ టిప్స్ 1వ తేదీ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సో 4వ తేదీకి 4 పర్మనెంట్ లక్కీ టిప్స్ అయింది. టెంపరీ లక్కీ టిప్స్ ఆ రోజుకి పోతుంది. పర్మనెంట్ లక్కీ టిప్స్ ఎన్ని సంవత్సరాలైనా మీరు చేసుకొని వెళ్ళొచ్చు. సో దానివల్ల తప్పకుండా మా వీడియోలన్నీ మీరు లైక్ చేసి ఫాలో చేయండి. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.